ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలని త్వరితగతిని పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి ప్రయాణాలు చేయగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల్లో కూడా గౌరవ మర్యాదలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు, వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాల్లో భీతితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. గృహ సంబంధిత కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు, సంభాషణలు ఈరోజు మీకు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సోదరుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో అనుకూలత పెరుగుతుంది. కార్యసిద్ధిని కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలు, వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత అన్ని రంగాల వారికి కూడా కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అధిక వ్యయం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ కూడా విఘ్నాలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రత్యర్థి పైచేయి అవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా చిరు సమస్యలు, చిరాకులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార సంబంధిత ఆర్థిక నిర్ణయాలు ఈరోజు కొంతవరకు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే గౌరవప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఆర్థిక అభివృద్ధికి దోహదపడేటువంటి సంఘటనలు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చురుకైనటువంటి కదలికలు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార రీత్యా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనిశ్చితి అన్ని రంగాల వారికి ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు సంభాషణలు పనికిరావు. వ్యవహారాల్లో నెగ్గుకు రానటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా పెరుగుతాయి. శత్రువులు కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యవహారాల్లో గతంలో కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు, పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరిగినప్పటికీ మంచి నిర్వహణ చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఆర్థిక పరమైనటువంటి వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఉత్తమమైనటువంటి మార్గాలను ఎంచుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే వేగవంతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విద్యా సంబంధిత ప్రయత్నాలు సంభాషణలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలని చవి చూస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యా సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. నూతన వస్తువుల కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని ప్రసాదిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తే స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే శుభ ఫలితాలను ప్రసాదిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో చిరు పేచీలు ప్రారంభమవుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకున్నటువంటి సమస్యలు తారసపడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక అనుకూల మార్పులు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి.